చదువుకుందాం. మీక 6వ అధ్యాయం 6 నుంచి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయన, నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడుచున్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంత ఉదయకాల సమయంలో మరి మనం చూస్తున్నటువంటి హిందూ సహోదరులు వారు దేవుని గుడికి వెళ్ళేటప్పుడు మరి ఒక బుట్ట తీసుకొని ఆ బుట్టలో ఒక టెంకాయ, 2 ఊదిన బత్తీలు, ఒక అగ్గిపెట్టె, ఒక కర్పూరము తీసుకొని దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళుతారు. వెళ్ళి అక్కడ పూజారి దగ్గరికి వెళ్ళి ఆ పూజా సామాన్లన్నీ ఆ పూజారికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ టెంకాయ తీసుకుంటాడు, కొడతాడు, గిన్నెలో నీళ్లు పోస్తాడు, ఒక చిప్ప తల పెట్టుకుంటాడు, ఒక చిప్ప వీలికిస్తాడు. ఆ నీళ్లు కొన్ని కొన్ని పోసి తలకి తిప్పుకోవాలి అంటాడు. 2 ఊదుల గడ్డలు గడ్డకి పెట్టేస్తాడు. అన్ని జమ అయిన తర్వాత మళ్ళా తిరిగి బయట వారికి అమ్మేస్తారు. ఈ విధంగా వాళ్ళు దేవుని దర్శించుకున్నాము, దేవుని దర్శనానికి వెళ్ళినామని వాళ్ళు చెప్పుకుంటారు. అయితే దేవుని పిల్లలమైన మనం ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించము, ఏమి తీసుకొని వచ్చి ఈ ఉదయకాలం మనమందరం కూడా జూమ్ కుటుంబంలో ఉన్నాం. దేనితో వచ్చామంటే మన దగ్గర టెంకాయలు కానీ, ఉదినకళ్ళు కానీ, కర్పూరం కానీ, అగ్గిపెట్టె కానీ, ఆ తర్వాత బుట్ట కానీ లేదు. కానీ దేవుని సన్నిధిని యథార్థముగా, నమ్మకముగా ప్రార్థించుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి ఏమి తీసుకొని వచ్చామంటే ఏమి కూడా తీసుకొనలేం. ఈ లోకంలో చాలా మంది మందిరాల్లో, ఆరాధనలో గతంలో పెద్దలు ఏదైనా మందిరానికి చేస్తే, స్థలం ఇస్తే, లేకుంటే కట్టిస్తే, ఒక శిలువ పెడితే, ఒక ఫ్యాన్ ఇస్తే మా పిల్లలే మేమే అని వారు తమను తాము చెప్పుకుంటారు. మనం దేవునికి ఏమి ఇచ్చినా కూడా తక్కువే. దేవుడు నీకు ఇస్తే దేవునికి దాంట్లో కొంచెం ఇచ్చి దానిపైన అధికారం కలిగి ఉంటాం. అయితే ఈ ఉదయకాలం ఏమి ఇస్తావు అంటే ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుడు అతని భూమి ఆకాశంలో పట్టజాలనంత దేవుడు కాబట్టి ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తావు. ఏమి తీసుకుని వచ్చి నమస్కారం చేస్తావు? ఏమి 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 అడుగుతున్నాడు ఇప్పుడు అక్కడ అన్ని ప్రశ్నలే ఉన్నాయి కదా. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిని యథార్థంగా నడుచుకుంటయు, దేవుని సన్నిధిని నిందారహితంగా జీవించుటయు, దేవుని సన్నిధిని నమ్మకముగా ప్రార్థించుకుంటూ సాగిపోవటయే ఆయనకి ఇష్టమైనది. కాబట్టి ఇక్కడ అంటాడు దహన బలులనా ఏమిస్తావు అంటే దహన బలులనా, దహనానికి అర్పించడానికి పొట్టేళ్ళనా కదా. మరి పెద్ద విశ్వాసులకు తండ్రైన అబ్రహాము దేవుని మాటకు లోబడి ఏం చేశాడంటే బలి అర్పించమని చెప్తే బలి అర్పించడానికి ఆయన మరి మొరియా పర్వతానికి వెళ్ళాడు. ఆ మొరియా పర్వతంలో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ఏం తీసుకుని వెళ్ళాడంటే ఆయన బలిని అర్పించడానికి కత్తి, కట్టెలు, నిప్పు, కుమారుని తీసుకొని పర్వతం పైకి వెళ్ళిపోయాడు. వెళితే ఆయన యథార్థంగా ఆరాధించడానికి వెళ్ళాడు. దేన్ని తీసుకుని వెళ్ళంటే ఆయన తన కుమారుని తీసుకుని వెళ్ళాడు అంతే. భార్య లేదు, మరి ఆయన దగ్గర ఉన్న పనివారు లేరు, ఆ గాడిదలు కూడా కిందనే ఉన్నాయి. ఇద్దరే వెళ్ళారు. వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని దర్శిస్తున్నప్పుడు దేవుని కంటే నాకు ఎక్కువైన వాడు కాదు ఈ కుమారుడు అని చెప్పి ఆ అబ్రహాం మరి తన కుమారుని
బలి అర్పించడానికి వెనుదీయలేదు. కాబట్టి నువ్వు ఏం మహోన్నతుడైన దేవుని సన్నిధిని ఏమి తీసుకుని వచ్చి నమస్కారం చేస్తావు? ఇంకా చెప్తుంది, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా? దహన బలులను ఏడాది దూడలు అంటే ఆ లేత దూడలు ఏ పాపము ఎరగనివి. కారణం ఏంటంటే అవి గడ్డి తినలేదు, నీళ్లు తాగలేదు, కానీ కేవలం పాలు తాగుతూ తల్లి దగ్గర, తల్లి చాటున పెరుగుతున్న దూడలను, అంటే పవిత్రమైన దూడలను తెచ్చి నీకు అర్పించునా అని మరి దేవుడైన యెహోవా దగ్గర మోసే, అహరోను, మిరియాములను పంపించారు. అయితే వారు అంటున్నారు కింద, వేల కొలది పొట్టేలన వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయినా? దేవుని సంతోషపరచడానికి మనం ఏం చేద్దాం? ఉజ్జీవ సభలు పెడదామా? మంచి సంగీతం వాయిద్దామా? లేకుంటే మంచి స్వస్థత ప్రార్థన చేద్దామా? లేకుంటే దేవుని సంతోషపరచడానికి మనం ఏమి చేసి ఆయన సంతోషపరచలేం. ఎందుకు అనంటే మన హృదయము దేవునికి ఇష్టం కానిది. మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. మన హృదయము నిండా కూడా శరీరాశులతో నింపబడి దేవుని దర్శించడానికి వస్తే ఆ దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, నీ బలులను అర్పించలేడు, నీ కానుకలను కూడా స్వీకరించలేడు. అందుకే ఇంకొక మాట ఏముందంటే, ఒక పేద విధవరాలు ఆరాధనకి వెళ్ళింది. ఆరాధనకి వెళుతూ తన కష్టార్జితం అంతటిని కూడా తీసుకుని వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంది, కానుకలు సమర్పించుకుంది. దేవాది దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు ఆమె కానుకను చూసి, ఆమె మనసును చూసి, ఆమె యథార్థతను చూసి ఆమెను దేవుడు అనేక మందిలో ఆశీర్వదించాడు. ఆమె చెప్పుకోలేదు, నేను ఇంత ఇచ్చినాను అంత ఇచ్చినాను కూడా చెప్పుకోలేదు. కానీ అదే దేవుని మందిరంలో ఉన్న ధనవంతులు, అధికారులు, రాజులు కూడా కానుకలు వేసుకున్నారు. వారి కానుకలను దేవుడు స్వీకరించలేదు. కారణం ఏమంటే వారు తమకంటూ దాచుకొని, వారు తమ పేరు ప్రఖ్యాతుల కొరకు ఏమో చేయాలని వచ్చారు కాబట్టి వారి కానుకలను దేవుడు స్వీకరించలేదు. అందుకే నా పాప, నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా? చాలా మంది కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనుకున్న పనులు జరగకోకున్నప్పుడు, లేకుంటే ఇంట్లో కుమారుడు రోగంతో ఉండేవాడు ఏ పనికి రాకుంటే వాడిని ఏం చేస్తారంటే వీని దేవుని సేవకే. ఆ మధ్యలో ఒక సేవకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకులు ఎందుకు ఇలాగ తయారైపోయారంటే, వీరికి ఏం పని లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు బైబిల్ కాలేజీకి పంపించి బైబిల్ ట్రైనింగ్ చేసి ఎవరు సేవకులను కారా అని ఇచ్చారు. మంచి వాళ్ళేమో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని, పొలం పనులు చేసుకుని వాళ్ళతో పని చేయించుకుంటారు. పనికిరాని దాన్ని దేవునికి ఇచ్చి ఆ దేవుణ్ణి పని చేయమని చెప్తారు. కానీ అక్కడ కూడా వారికి ఆశీర్వాదము దొరకదు. జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా అని అడిగితే దాని ద్వారా కూడా దేవునికి సంతోషం లేదు. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? గర్భఫలం నేనిత్తునా? కాదు కాదు, కింద అంటాడు, మనుష్యుడా, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది అతనికి తెలియజేయబడినది. ఏదో ఇవన్నిటికీ దేవుడు తెలియజేస్తున్నాడు. ఓ మనుష్యుడా, తెలుసుకో, నీకు తెలియకపోతే నా దగ్గర అడుగు, నేను నీకు సహాయం చేస్తా. నా దగ్గర తెలుసుకో, నీకు తెలియజేస్తా. ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ కూడా తీసుకొని పోలేము. ఈ లోకంలో ఉండే అధికారులు, నాయకులు, ప్రధానులు, ఎంత పెద్ద సైంటిస్టులైనా వారున్న జ్ఞానాన్ని ఈ లోకంలో ఉన్నంత వరకు చూస్తారు. దీంట్లో ఉన్న ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క జ్ఞానం అంతా కూడా వ్యర్థమే. కానీ ఏది ఉత్తమం అంటే కింద అంటుండే ఎంత మంచిగా, న్యాయముగా నడుచుకొనుటయు. ఎంత మంచిది న్యాయముగా. ముస్లింలు దినానికి 3 సార్లు నమాజ్కి వెళ్తారు, టోపీ పెట్టుకొని ఎంతో భక్తితో వెళ్తారు. కానీ వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు చేసే పనులు న్యాయం లేదు. ఎందుకు అనంటే వారు మోసం మోసం మోసం. మరి ప్రార్థనలేమో దండిగా చేస్తారు. వారి మోసాన్ని బట్టి
దేవుడు వారి యొక్క అన్యాయపు కొలతలను బట్టి వారికి తగినంతే ఇస్తాడు. మిగిలిందంతా కూడా కష్టమే. న్యాయముగా నడుచుకో, యథార్థంగా నడుచుకో, నీకెంత కావాలో అంత ఇస్తాడు. కానీ ಕನ್ನಡలో ఒక మాట అంటారు, ನ್ಯಾಯ ಮಂದಿರದಲ್ಲಿ ನ್ಯಾಯವು ಇಲ್ಲ, ದೇವ ಮಂದಿರದಲ್ಲಿ ದೇವರು ಸಿಗಲೇ ಇಲ್ಲ అంట. న్యాయము కోర్టులో న్యాయమే దొరకదు. కారణం ఏంటంటే అందుకే అక్కడున్న న్యాయ దేవత బొమ్మకు నల్ల బట్ట కట్టేసింటారు. అంటే నీవు న్యాయం చూడొద్దమ్మా, అంతా అన్యాయమే ఉంది కాబట్టి కళ్ళు ముచ్చుకో. ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఎలాగున్నారంటే, నేనే జ్ఞానవంతుని, నేనే బుద్ధివంతుని, నానే పెద్ద, నాకు మొత్తం తెలుసు అనుకొని మరి విర్రవీగుతూ ఉన్నవారు న్యాయంతో ఉండరు. నీ రాజకీయ నాయకులు చూస్తే ఎక్కడ కూడా న్యాయం లేదు, ఎక్కడ కూడా మంచితనం లేదు. అంత అక్రమం, అక్రమం, అక్రమం. సమాజంలో కూడా అలాగే జరుగుతుంది. సంఘాలలో ఇంతకంటే ఎక్కువ అన్యాయం. ఒక సిఎస్ఐ పాస్టర్ దైవజనులు ఆదోళనలో ఉండేవారు. అతను డివిజనల్ చైర్మన్. అయితే ఆ మంచి కానుకలు పట్టడానికి మళ్ళాగా ఆ సంచులు పట్టేవాళ్ళు కాదు, ఒకటేసారి బేషన్ పెట్టేవాళ్ళు కానుకలు. ఆ పడుతూ ఉన్నప్పుడు దాంట్లో అందరు కానుకల కొరకు ప్రార్థన చేద్దామన్నప్పుడు కళ్ళు ముచ్చుకుంటే పెద్ద పెద్ద నోట్లను తీసుకొని ఆ క్యాషెక్లో వేసుకొని పెట్టుకునేవాడు. ఒక్క వారం, 2 వారాలు, 3 వారాలు చూశారు. 4వ వారం అతను అంతా వీడియో తీసేశారు. వీడియో తీసి అతనికి వాట్సాప్‌లో పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు వెంటనే వాళ్ళందరికీ, ఆ సంఘ పెద్దలకి, ఆ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని కాళ్ళు పట్టుకొని, నన్ను మరొక చరికి ట్రాన్స్ఫర్ చేయండి అయ్యా, నన్ను అవమానం చెయ్యొద్దని. ఎందుకు అనంటే ఆ సేవకునిలో న్యాయం లేదు. చివరికి రిటైర్డ్ అయిన తర్వాత భయంకరమైన శిక్ష అనుభవించి చనిపోయినప్పుడు దగ్గర భార్య కూడా లేదు. ఈ ఉదయకాలం న్యాయముగా నడుచుకుంటే దేవుని కృప మన పట్ల మెండుగా ఉంటుంది. అందుకే ఈ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు. కనికరమును ప్రేమించుట. దేన్ని ప్రేమించాలా భూమి మీద అంటే, ఆస్తులు, అంతస్తులు, భార్య, పిల్లలు, ఉద్యోగాలు, శరీరాన్ని కాదు ప్రేమించాల్సింది, కానీ కనికరం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పాడు కదా, కనికరం కలిగిన వారు ధన్యులు. ఇక్కడ ప్రవక్త చెప్తున్న మాట, కనికరాన్ని ప్రేమించండి. కనికరం ఎవరి పట్ల చూపించాలా మనం? అనాథల పట్ల, దిక్కులేని వారి పట్ల, రోగాలతో ఉన్న వారి పట్ల మనం వారి మీద కనికరం చూపించి వారిని ప్రేమిస్తే మనం దేవుని ప్రేమించినట్ల. మనుష్యుడా, ఇది ఉత్తమం, ఇది ఉత్తమమైనది, దీనిని ప్రేమించు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనసు. ఎంత దీన మనసు అంటే, యేసు ప్రభుల వారు సిలువలో ప్రాణం పెడుతూ ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఎంత మంచి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు. దీన మనసు. పొడిచిన వారిని, కొట్టిన వారిని, ఉమ్మి వేసిన వారిని, అవమానకరంగా మాట్లాడిన వారిని ఆయన ఏం చేసినంటే తన్ను తాను తండ్రి ఎదుట తగ్గించుకొని క్షమించేశాడు. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు, మనుషులు లేనప్పుడు మరొక రకంగా ప్రవర్తిస్తారు. కానీ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి చక్కగా ప్రవర్తిస్తే, చక్కగా నడుచుకుంటే దేవుని యొక్క కృపకు మనము పాత్రలమవుతాం. కొంతమంది కూలి వాళ్ళు యజమానుడు ఉన్నప్పుడు ఎంతో పని చేస్తారు. యజమానుడు అలాగా బయటికి వెళ్ళిపోయినాడంటే కూర్చొని పిచ్చి పాటలు మాట్లాడుకుంటూ టైం పాస్ చేసి వెళ్ళిపోతారు. ఇది యథార్థంగా ప్రవర్తన లేదు. వారి వారి యొక్క అతిక్రమ క్రియలకు రావాల్సిన ప్రతిఫలం వస్తుంది. ఇంతే కదా, ఎంతంట ఇంతే. ఏమి డబ్బులు ఇచ్చేది కాదు ఇది, టెంకాయ ఇచ్చేది కాదు ఇది, నిమ్మకాయలు ఇచ్చేది కాదు ఇది, ఊదులు కట్టలు ఇచ్చేది కానే కాదు. కేవలము న్యాయంగా నడుచుకుంటా, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా నిన్ను అడిగేది. ఆయన అడుగుతున్నది. మనమైతే నన్ను అడగండి, నేను మీకు
సహాయం చేస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మీరు నన్ను అడగండి మీకేం కావాలా? ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు ఆయన. ఏం అడుగుతున్నాడు? నీ దగ్గర ఏడాది దూడలను, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులతో విస్తార తైలము, జ్యేష్ఠపుత్రుని గర్భఫలాన్ని కాదు ఆయన అడిగిండేది. అవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. అయితే ఆయనకి ఇవ్వనిది మన దగ్గర ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు, నిన్ను అడిగేది ఏమంటే న్యాయంగా నడుచుకో నాయనా. నీవు రక్షణ పొందావు, మారుమనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, యేసు రక్తంలో కడుగుకున్నావు కాబట్టే నువ్వు న్యాయంగా నడుచుకో. కనికరమును ప్రేమించు నాయన. కనికరంతో జీవించి నీవు చేస్తున్న పనుల దగ్గర, నీవు చేస్తున్న వ్యాపారాల దగ్గర, నీ కుటుంబంలో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ బంధువులతో నీవు కనికరమును ప్రేమించు. దీన మనసు కలిగిండు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను నీవు తగ్గించుకో. ఎందుకు అనంటే దేవుడే తగ్గించుకున్నప్పుడు దేవుడే మరి మన కొరకు తగ్గించుకొని పాదాలను కడిగినప్పుడు మనం ఎంతటి వారం ఆయన చేతి పనైన మనము, ఆయన పిల్లలమైన మనము ఈ విధంగా నడుచుకుంటే ఆయన అంటాడు, ఇంతే కదా నాయన నేను అడిగేది. అందుకే కింద ఇంకొక మాట 7వ అధ్యాయంలో అంటాడు, 7వ అధ్యాయం 7వ వచనంలో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును. నా దేవుని నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ విధంగా నీవు ఆయన చెప్పినట్లు చేస్తే, న్యాయంగా నడుచుకుంటే, కనికరమును ప్రేమిస్తే, దీన మనసు కలిగి జీవిస్తే, నీ ప్రవర్తన దేవుని ఎదుట చూసుకొని నడిచినట్లయితే మరి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూడు. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. మనమందరం కూడా భూమి మీద ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, మరి కూలీ పనులు చేస్తున్నవారు దేని కొరకు ఎదురు చూస్తారంటే, దేని కొరకంటే జీతం కొరకు ఎదురు చూస్తారు. దేని కొరకు ఎదురు చూస్తారంటే ఆస్తులు సంపాదించుకునే దానికి ఎదురు చూస్తారు. దేని కొరకు ఎదురు చూస్తారంటే అధికారం కొరకు ఎదురు చూస్తారు. దేని కొరకు ఎదురు చూస్తారంటే నాదే నడాలని ఎదురు చూస్తారు. అయితే దేవుడు అంటాడు ఆ ప్రవక్తతో మాట్లాడుతూ, అయితే అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచును. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఎప్పుడు? వృద్ధాప్యంలో కూడా, బలహీన సమయంలో కూడా దేవుని కొరకు ఎదురు చూస్తే నీ జీవితము ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ఆనందదాయకంగా ఉంటుంది. అవసాన కాలంలో కూడా దేవుని యొక్క కృప మన పట్ల మెండుగా ఉంటుంది. కనుక రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును. రక్షణకర్తయగు దేవుడు ఆయన వెళ్ళాడు, రెండవసారి నేను తిరిగి వస్తానన్నాడు. మారనాథ, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వచ్చుచున్న వాళ్ళు ఆలస్యం చేయక వచ్చును. కనుక ఆయన కొరకు ఎదురు చూచుకోండి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే, ఎలాగ కనిపెట్టుకొని ఉండాలా? ఒక బస్ స్టాండ్‌లోనా, ఒక రోడ్‌లోనా, ఒక స్టేషన్‌లోనా, ఒక ఎయిర్‌పోర్ట్‌లోనంటే కనిపెట్టుకొని ఉండేది కాదు. నీ దేవుని సన్నిధిలో, నీ ఇంటిలో మూలన ఒక ప్రార్థన గదిలో యెహోవా కొరకు కనిపెట్టుకో. లోకంలో దేని కొరకు కనిపెట్టుకొని ఉన్న ప్రయోజనం లేదు. కానీ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన రెండవసారి వస్తాడు, మనల్ని తీసుకుని వస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నా శత్రువా, ఎవరి శత్రువు అంటే మరి ఉత్తమమైన దానిని చెయ్యని వాడే శత్రువు. మన శరీరమే మనకు శత్రువు. నా శత్రువా నా మీద అతిశయింపద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ లోకంలో ఏ ధనఘనతలు, ఏ అధికారాలు లేకున్నా దేవుని సన్నిధానంలో ఎదురు చూస్తూ ఆయన చెప్పినట్లు వినుకుంటూ పోతూ ఉంటే కింద పడినను తిరిగి లేపేది ఆయనే. ఈ లోకంలో ఎవ్వరు కూడా, ఈ లోకంలో పడిపోయినామనుకోండి, ఏమైనా జరిగిందనుకోండి, అందరూ అంటారు బాగా జరిగింది వానికి, దేవుడేం గుడ్డోడా అంటారు. ఎందుకు అనంటే దేవుడు ఒక్కొక్కసారి తన పిల్లలను పరీక్షించడానికి, తన పిల్లలను నా పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో లేదని చెక్ చేయడానికి ఆయన పడవేస్తాడు, కృంగతీస్తాడు, అవమానపరుస్తాడు. అయినప్పటికీ దేవుడు మాత్రము
చెయ్యి విడిచే దేవుడు కానే కాదు. నిన్ను విడువను, ఎన్నడూ కూడా ఎడబాయను. తల్లి తన బిడ్డలనైనా మరిచినా మరుస్తుందంట, కానీ న్యాయంగా నడుచుకున్న వారిని, కనికరాన్ని ప్రేమించిన వారిని, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించిన వారిని ఎప్పుడు కూడా చెయ్యి విడిచే దేవుడు కాదు. తిరిగి పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఎంత మంచి మాట! ఈ విధంగా నడుచుకుంటే చీకటిలో ఉన్నప్పటికీ ఆయన వెలుగు నీ దగ్గరికి వస్తుంది. అపోస్తలుడైన పౌలు చెరసాలలో చీకట్లో ఉన్నారు వాళ్ళు. గాఢాంధకారంలో ఉన్నారు వాళ్ళు. గాఢాంధకారంలో ఉన్న వారికి అర్ధరాత్రి వాళ్ళకి ఏం పుట్టిందంటే వెలుగు వచ్చింది. కారణం ఏంటంటే ఆ పౌలు శీలలు దేవుని ఎదుట న్యాయంగా నడుచుకున్నారు. దేవుని ఎదుట కనికరంతో ఉన్నారు. దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని చీకటిలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. నేను యెహోవా దృష్టికి పాపం చేసి గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించను. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. చీకటిలో ఉన్నప్పటికీ దేవుని దృష్టి మన దగ్గర మన మీద ఉంటున్నది కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంట, వెలుగులోనికి తీసుకుని వచ్చి ఆ వెలుగులో ఆ మధ్యలో ఒక దైవ సేవకురాలు చెప్తుంది, మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళితే బంగారు లాంటి వెలుగు ఉంటుందంట. వెలుగు, చీకటి లేదు ఇంకక్కడ. కాబట్టి అలాంటి ఆయన వెలుగులోనికి మనం తీసుకుని వెళ్ళి ఆయన నీతిని నేను చూచెదను. ఆ దినాన ఈ భూమి మీద మనం ఎంతైతే కష్టపడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని నిందలు పడ్డామో, ఎన్ని రోగాలతో నలిగిపోయామో, కుటుంబంలో పిల్లలతో, కుటుంబంతో భార్యతో, సమాజంలో, సంఘాల్లో, మనం చేస్తున్న పని స్థలాలలో మనం ఈ విధంగా నడుచుకుంటే మన నీతిని దేవుడు చూస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఎవ్వరు చూడుకున్నా దేవుడు చూస్తాడు. పిల్లి అంట పాలు తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని తాగుతుందండి, ఎవ్వరు చూడరండి. అయితే అందరూ చూస్తారు దాన్ని. అయితే మన నీతిని, మన యొక్క ప్రేమను, మన కనికరాన్ని, మన తగ్గింపును ఈ లోకంలో ఎవరు చూడుకున్నా పర్వాలేదు, కానీ దేవుని దృష్టికి మన హృదయం యథార్థంగా ఉన్న దానిని బట్టి నీతిని చూచెను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడిని నాతో అనినను అవమానమునందను అని నా కళ్ళకు అగపడను. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఆయన క్రియలను బట్టి, మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చివరిగా ఒక మాట మంచిగా మాట్లాడుతుంది. ఏమంటే 20వ వచనం, పూర్వకాలమందు నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఈ విధంగా దేవుని ఎదుట నడుచుకుంటే, ఈ విధంగా దేవుని యొక్క ప్రేమకు పాత్రలమైతే, ఈ విధంగా దేవుని కనికరాన్ని పొందుకొని తగ్గించుకున్నట్లయితే మన పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన దేవుడు ఈ ఉదయకాలం మనతో కూడా ప్రమాణం చేసి, మనతో కూడా ప్రామిస్ చేసి, మనతో కూడా ఆయన ప్రమాణం చేసి మనల్ని ఏం చేస్తారంటే దేవుని రాజ్యములో సత్యమును కనికరమును నీవు అనుగ్రహించవు. సత్యమైన దేవుడు, కనికరమైన దేవుణ్ణి నీవు పొందుకుంటావు. కనుక ఈ ఉదయకాలం ఈ మీకా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు ఏమిచ్చి 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 నువ్వు చేస్తావంటే ఏమిచ్చినా ఆయనకి సంతోషం లేదు, కానీ ఆయన చెప్పినట్లు విన్నట్లయితే, ఆయన మాటకు నీవు లోబడినట్లయితే నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తావు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటావు. కష్టాల్లో బాధల్లో కూడా ఆయనను వదలవు. అప్పుడు అక్కడి నుంచి నీవు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ నీతిని చూస్తాడు, వెలుగులోకి తీసుకుని వెళ్తాడు. చివరిగా మనం ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళినప్పుడు ఆయన యొక్క అబ్రహాము యాకోబులతో ప్రమాణం చేసిన దేవుడు ఉదయకాలం మనతో కూడా ప్రమాణం చేసి సత్యమును కనికరమును మనందరికీ అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి అలాంటి సత్యాన్ని కనికరాన్ని మనం కూడా పొందుకొని ఆత్మీయ జీవితంలో విశ్వాస యాత్రలో నమ్మకముగా యథార్థంగా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక.